హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలపు ఆరాధనకి చేరి వచ్చిన మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగలకాల సమయము సర్వశక్తి కలిగిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయన చేసినటువంటి మేలునే ఉపకారమును మనం మరవక ఆయన ఎందు భయభక్తి కలిగి ముందుకు సాగుడు ఒక మంచి ఒక దినము కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనల్ని ఈ భూమిలో తన శిష్యులుగా తన సాక్షిగా నిలబెట్టి ఉన్నారు. ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో వారి నిజముగా నీతిమంతులుగా దేవుడు తీర్చారు. వారు ఈ భూమిలో ఈ లోకానికి వెలుగాయి ప్రకాశించినట్లు వెలుగుమయమై ఉండినట్లు దేవుడు వారిని అందరినీ నియమించి ఉన్నారు. ఎప్పుడైతే మన రక్షకుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో వచ్చేటప్పుడు ప్రియులారా ఈ వెలుగైనటువంటి వారందరినీ అనగా రక్షించబడిన వారందరినీ తీసుకెళ్ళినప్పుడు మరి ఘోరమైనటువంటి ఒక చీకటితో భూమి కమ్మినట్టు అదే రాబోతుందని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వెలుగు వెళ్ళిన తర్వాత ఇక చీకటి భూమి మీద కమ్ముతుంది, కడుక చీకటి రాబోతుంది అనేటువంటి విషయం మనం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వాక్యం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. ఈ పగల్కాలము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యాన నిమిత్తం మనము పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం దాని యొక్క 14వ వాక్యమును మనము చదివినట్లయితే ఈ యొక్క పగల్కాల సమయము ఆ వాక్య వర్ధమానంలోనికి మనం వెళ్తామండి. పరిశుద్ధమైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమిలోనికి పంపించాడు. దాని ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాలు, ఆయన ఎవరు అనేటువంటి విషయాలు అన్నీ ఈ యోహాను సువార్తలో చక్కగా రాయబడి ఉన్నది. ఆ 4 సువార్తలు యోహాను సువార్తలను చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ జాలి కలిగినటువంటి మనసును మనం అక్కడే చూడవచ్చు. ఈ వాక్యంలో పొందాలి వాక్యం ఒకసారి చదివితే మనం ఈ వాక్యం దాని యోహాను సువార్త మరియు 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. చాలు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థపరిచేవాడెవడు అని తెలియకుండా ఒక మనిషి, ఈయన స్వస్థపరిచేవాడెవడు తెలియదు. ఆయనకు తెలిసిన ఒక్కటి ఏంటంటే ఈ యొక్క 5వ అధ్యాయం 1వ వాక్యం మనం చూసినట్లయితే, అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఈ వ్యక్తి స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కోనేటి నుండి వస్తుందని ఆయన అనుకుంటున్నారన్నమాట. ఆయన తెలిసిన ఒక విషయం అంతే. ఎందుకంటే ఈ కోనేటిలో ఒక దేవదూతగా దిగి నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్ళు మొట్టమొదటిగా ఎవరైతే దిగినో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా కానీ బాగుపడరు. ఇది మాత్రం ఆ వ్యక్తికి తెలుసు. కానీ అలాగే చాలా సంవత్సరం కింద ఇలాగే ఈ మనిషి ఈ నీళ్ళను ఒకసారి దిగితే బాగుపడుతుంది కాదా అనేటువంటి ఒక ఆలోచనతో ఉండే. కానీ ఆయనకు విషయం ఏంటంటే పక్షవాయు చేత పడి ఉన్న మనిషినే ఎవరు కూడా ఆ నీళ్ళలోనికి దించలేకపోయింది, ఆయనకైనా స్వయముగా దిగలేకపోయింది. కానీ మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆ ఒక్క పట్టణములో అనగా ఆ ప్రాంతంలోకి వచ్చి ఈ మనిషి యొక్క స్థితిని చూసి, నీవు స్వస్థత కోరుచున్నావా అని అడిగితే ఆయన, నేను స్వస్థత కోరుచున్నాను ప్రభువా, కానీ నన్ను నీరులోనికి దించవలసిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. స్వస్థత కొరకాయే నేను ఈ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాను, మరి నన్ను ఎవ్వరు స్వస్థపరిచేవారు, నన్ను సహాయించేవారు ఎవరు లేరు. ఆయన మనసులో విషయం ఏంటంటే ఈ నీళ్ళు ఒక్కసారి నేను దించే చాలు నేను బాగుపడతాను, కానీ ఒక్క మనిషి లేడు అని అంటున్నారు.
అయితే అంటున్నారు కదా, స్తోత్రం, యేసుప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు లేచి యేసు చెప్తున్న మాట, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొందింది. అవును ప్రియులారా, వాని యొక్క జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఈ మాట వినలే. ఆయన పడినట్టు చూసి అందరూ ఏదో ఒక మాటలు చెప్పి దాటిపోతుంది తప్ప అతని యొక్క కంటి ఎదుట అనేక మంది బాగుపడినది చూసిన మనిషి విశ్వాసం బాగా ఎక్కువ ఉంటుంది. అయ్యో వారు బాగుపడుతుంది, అదే విధముగా ఏదో ఒక రోజు నేను కూడా బాగుపడతాంలే అనేటువంటి ఒక ఆలోచనతో కలిగినటువంటి ఒక వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట విన్న వెంటనే తనకు శక్తి కలిగింది. ఆయన పరివెత్తుకొని నడవడం ప్రారంభించాడన్నమాట. అవును ప్రియులారా, దేవుని సందులోనికి మనం ఉండినప్పుడు, సర్వశక్తి కలిగిన దేవుని విశ్వాసం కలిగి ఉండిన సందర్భంలో దేవుని నోటి వచ్చిన ఒక మాట నిన్ను బాగు చేస్తుంది. ఆ వాక్యముల శక్తి నిన్ను బాగు చేసిందన్నమాట. ఆ మాట విన వెంటనే ఆయన లేచి నడిచారన్నమాట. కానీ అక్కడ అనేక మంది, చాలామంది గుంపు ఉండరు కాబట్టి స్వస్థపరిచిన వాడు అనగా నాతో ఈ మాట సెలవిచ్చిన వ్యక్తి ఎవరని ఈ యొక్క వ్యక్తి చూడలేకపోయింది. ఆయనకు తెలియకుండా అయిపోయింది నన్ను ముట్టిన వారెవరని, లేక నన్ను ఈ మాట చెప్పుకున్న వారెవరని తెలియకుండా ఆయన ఉండి అక్కడ జరిగిన విషయం అంటే అది విశ్రాంతి దినము కనుక ధర్మశాస్త్రంలో పాటించినటువంటి వారికి ఆ మాట ఆ కార్యము వారికి నచ్చినట్టు అనగా వారికి అది ఇష్టమ రాలేకుండా ఒక అవస్థ వచ్చింది. ఎందుకంటే ధర్మశాస్త్రం సెలవిచ్చిన ప్రకారం ఏంటంటే అది స్తోత్రమో విశ్రాంతి దినములో ఎటువంటి కార్యం ఎవరు కూడా చెయ్యకూడదని. అందువలన ఆ స్తోత్రమో స్వస్థ పొందిన వ్యక్తితో నీవు ఎందుకు ఇలాగే నడుచుచున్నావు, ఎందుకు లేచి ఇలాగ వెళ్తున్నావు, విశ్రాంతి దినము కాదు చేయకూడదు కాదా అని అంటే నిన్న స్వస్థపరిచేవాడు నడుమని చెప్పువాడు ఎవడు అని అడిగితే ఆ మనిషికి అర్థం కాలేకపోయింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు 13వ వాక్యంలోనికి వస్తే 5వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండేను గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఆమేన్. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? దీన్ని చాలా ప్రాముఖ్యం కలిగిన ఒక మాట. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండినట్లు ఇక పాపము చేయకము అని చెప్పారన్నమాట. ఇక పాపం చేయితే మరి ఎక్కువ కీడు వస్తుంది. కీడు రాకుండా ఉన్నది కాదు. మనిషి పుట్టి పెరిగినది పాపములు. పాప భూమిలో మనం జీవించినారు కనుక కీడుని సంభవిస్తుంది. కీడు నీకు రాకుండానే అని చెప్పలేదు, కానీ మరి ఎక్కువ కీడు నీకు రాకుండా నువ్వేం చేయాలట? పాపము చేయవద్దు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ కీడు ఎలా వస్తుంది? పాపం వలనే కీడు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, పాపం ఎలా వస్తుంది? దురాశ వలనే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15 వాక్యం ఒక్కసారి చూడండి. 15 స్తోత్రం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15 వచనం. అక్కడ యాకోబు గారు ఈ మాట చూడండి. యాకోబు పత్రిక స్తోత్రము 1వ అధ్యాయం 15 వచనంలో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. చూసారా? పాపము పరిపక్వమై మరణమును కనెను. అప్పుడు దురాశ గర్భం ధరించి పాపమనే కనగా, దురాశ వలనే మనిషి పాపం చేస్తుందన్నమాట. ఆశ మంచిదే, కానీ ఆ ఆశ దురాశగా చేయకూడవద్దు. దురాశ ఏం చేస్తుంది తెలుసా? మనిషిలో గర్భం ధరిస్తుంది. దేన్ని గర్భం ధరిస్తున్నట? పాపం. అలాంటి దురాశ కలిగినటువంటి వారిగా మనుషులు ఈ భూమిలో ఉండరు కనుక ఇక నీవు ఎక్కువ కీడు నీకు రాకుండా ఉన్నట్టు నీవు పాపము చేయొద్దు అని ఆ మనిషితో గట్టిగా యేసు ప్రభువు వారు చెప్పారు. ఆయనకు అర్థమైపోయింది ఈయన యేసుక్రీస్తు అని.
నన్ను స్వస్థపరిచిన వారు యేసుక్రీస్తు అని అర్థం అయిపోయింది. వెంటనే ఆ ప్రపంచంలో అక్కడ ఉన్నట్టు వారందరికీ తను ఎవరు ప్రశ్నలు ఇచ్చారో అందరికీ అని చెప్పేశారండి, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మేలు కలగాలంటే నీవు పాపం చేయవద్దు. ఈ పాప భూమిలో మనం జీవించినప్పుడు అనేకమైన పాపాలు మన కంటికి కనబడుతూనే ఉంటుంది, చెవికి వినబడుతూనే ఉంటుంది. కానీ ఏ పాపమో అదే సూత్రం మనుషులు చేయకుండా ఉండడం అంటే ఇంకొకరికి తెలియసినటువంటి ఒక పాపము చేయడానికి మనిషి భయపడుతున్నారు. ప్రత్యేకించి దేవుని బిడ్డలైనటువంటి ఒక వారిని చూస్తే వ్యభిచారం పాపమే, విగ్రహారాధన పాపమే, మరి దొంగతనాలు, తరగతులు ఇవన్నీ పాపమే, మా మద్యపానము, అదే తాగబోతుల తరము, ఇలాంటిది అన్నీ లెక్క ప్రకారం ఉన్న పాపం అని చాలామంది అనుకుంటున్నారు. అవి ఘోరమైన పాపమే, కానీ దానికి మించిన పాపాలు ఎన్నో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. దురాశలు పాపమే. ఒక పాపం గురించి యాకోబు పత్రికలో యాకోబే అంటున్నారు, 4వ అధ్యాయము 17 వాక్యం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 17 వచనం. కాబట్టి మేలైన దానిని ఎరిగి అలాగు చేయని వానికి పాపము కల. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పాపమే. మేలు చేయాలి అని నీకు తెలుసు, ఎవరో ఒకరు ఒక సహాయం నీ దగ్గర వచ్చి కోరితే, సహాయం అడిగితే నీవు ఆ సహాయం పడిన వ్యక్తి అయితే నీవు మేలు చేసినట్టే. నీవు ఒక్కవేళ ఆ సహాయం చేయకుండా మనస్ఫూర్తిగా నీవేమి తెలియకుండా ఒక వ్యక్తి అయి ఉండే నీ ఖచ్చితంగా పాపం చేస్తున్నా. ఒకవేళ ఒక ఆఫీసు విషయంలో కావచ్చు, ఆఫీసు విషయంలో కావచ్చు, ఇంకా మరి ఒక డబ్బు విషయంలోనే కావచ్చు, ఇంకా లేక ఏదో ఒక విషయంలో నీ వలనే ఈ మనిషి బాగుపడుతుందని నీకు తెలుసు. ఈ మనిషికి హెల్ప్ చేస్తే తప్పకుండా ఈ మనిషికి సహాయం అవుతుంది. నేను హెల్ప్ చేయకూడవద్దు, దీన్ని చేస్తే వాడు రక్షిపోతాడేమో, వాడికి ఇంకా పొరుగు ఎక్కువ అవుతుందో, ఇంకా ఎక్కువ అహంకారం పుడుతారేమో అని నీకు నీవే ఆ మనిషినే తక్కువ అంచనా చేసి నీవు చేయవలసిన సహాయమును నీ మానుకొని ఉన్న ఎడల నీవు పాపం చేస్తావు. ఇలాగ ఎన్ని విషయాలు దేవుని బిడ్డలైనటువంటి ఒక వారు పాపం చేస్తూనే ఉంటుంది. మేలు చేయాలని తెలుసు కానీ చేయడం లేదు. ఈరోజు ఆరాధనకి రావాలి, మంచిదే వెళ్ళాలి అనుకొని సిద్ధపడితే ఇప్పుడెందుకు వెళ్ళాలి అనుకుంటే అది పాపం. మేలు నీకు చేయాలని ఉద్దేశించినప్పుడు ఆ ప్రేరేపణ అంతరంగంలో నుండి నీకు ప్రేరేపణ కలిగజేసినటువంటి ఒక సందర్భం నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు ఏం చేయాలంటే అది తప్పకుండా మేలైతుంది, చేసి తీరాలి. అది చేసి తీరినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మేలు చేసిన వ్యక్తి అయి మారపడుతుంది. మేలు చేయకుండా ఉన్నప్పుడు అనేక మంది పాపం చేసి అందుకని చెప్తున్నారు, బాబు ఇదిగో నీవు స్వస్థ పొందావు కదా, నీ మేలు చేయి. 38 సంవత్సరాల నుండి ఈ కోణి ఎదురెదుని పడి ఉన్న విషయం నీకు తెలుసు. నీ యొద్దకు వచ్చి సంతోష పొంది అనేక మంది బాగుపడినట్లు నీవు చూసా, నీకు తెలుసు. ఇగో ఇప్పుడు నీవు లేచి నడవలసిన కార్యం దేవుడు చేశాడు నీకు. ఇక నడిచి మేలు చేయి, ఇంకా కీడు నీ చెయ్యొద్దు, ఇంకా పాపం చెయ్యొద్దు. మరి ఒక్కవేళ నీ పాపం చేస్తే నీ యొక్క జీవనంలోనికి కీడు సంభవించబోతుంది. మరి ఎక్కువ కీడు నీకు రాకూడవద్దు. ఎక్కువ కీడు ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా? ఎక్కువ కీడుల గురించి ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారండి. అది ఘోరమైన కీడు. ఆ కీడు గురించి చూడండి. ఈ యొక్క స్తోత్రము యోహాను సువార్త 5వ అధ్యాయం 5:24 కావచ్చు. ఒకసారి చూద్దాం మనం ఆ వాక్యం కూడా. మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దమును విని గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు. 28 వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక్క కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, చూసారా, మేలు చేసేవారు జీవ పునరుత్థానముకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఇదే పెద్ద కీడు ప్రియ దేవుని బిడ్డలారా.
కీడు చేసినటువంటి ఒక వారు తీర్పు పునరుత్థానానికి రాబోతుంది. అందుకనే యేసయ్య అన్నాడు, మరి ఎక్కువ కీడు నీకు సంభవించకుండానట్లు నీవు ఇక పాపము చేయకమన్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఎక్కువ కీడు చేసే నీవు ఎక్కడికి వస్తున్నంటే తీర్పు పునరుత్థానములకు నీవు రాబోతుంది. మేలు చేసిన వారు జీవపు పునరుత్థానానికి వారికి తీర్పుగా లేదు. వారు నిత్య జీవం అనుభవించబోవలసిన విషయమే. వారికి తీర్పుకి ఎందుకు? నిత్య జీవం రాబోతుంది. నిత్య జీవం ఓల్డ్ దేవుడు కాల్చారు. అందుకనే మేలైన దానిని ఎరిగి అది చేయని వారికి పాపం ఉంటుంది కనుక మీ యొక్క విశ్వాస జీవితంలో మేలు చేయడానికి మీరేమాత్రము వెనక్కి వెళ్ళకూడదు. నీకు తెలిసిన సమయంలో నీవు మేలు చేసుకొని ముందుకు సాగాలి. ఇక చాలామంది మేలు ఎవరికి చేస్తున్నంటే తెలిసినట్టుండి ఒక వారికి, శ్రేయగదులకు, మిగతా వాళ్ళకు మేలు చేయడం ఇష్టపడతలేదు. ఒకటి ఏంటంటే అందరు లేదు కానీ కొందరు మనసులో ఉండండి, నేనేదైనా మేలు చేస్తే ఆ వ్యక్తికి నాతో నా దగ్గర కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి, నా పేరు ఎప్పుడు చెప్పుకోవాలి, గుడించాలన్నట్టు. ఇదే ఫలానా వ్యక్తి నాకు మేలు చేస్తున్నారు. యేసు ప్రభు దీనిని ఖండిస్తున్నారు. ప్రియులారా, ప్రభు వారు ఏం చెప్తున్నారు? లూకా సువార్త 6వ అధ్యాయం 32-34 వాక్యమని చూసినట్లు అయితే ప్రభు చెప్తున్నారట, మీరు మేలు చేస్తే శత్రువులకు మేలు చేయుడి, శత్రువుని ప్రేమించుడి. మీరు మేలు చేసినప్పుడు తిరిగి ఎవరైతే మీకు మేలు చేయడానికి చేతగాని వారికి మీరు మేలు చేయుడి అని మన రక్షకుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన ఎడల, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మీకు ఏ మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించిన వారినే ప్రేమిస్తున్నారు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మేలు మెప్పు కలుగును? మీకు ఏ మేలు మెప్పు కలుగును? పాపులను అలాని చేతులు కదా. పాపులను కూడా ఎలాగ చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. చూసారా, మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి అని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. తెలుసుకొని ప్రేమించిన వారికి మాత్రమే మేలు చేసుకొని పోతుండే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏమాత్రం దేవునికి ఇష్టం కలిగిన విషయాలు కాదు. సహాయపడిన వారు చాలామంది ఉన్నారు, నీ వారికి సహాయం చేయట్లేదు. సహాయం చేయవచ్చు అని నీకు తెలుసు, కానీ నీవు అది బయటికి వెళ్ళకుండా ఎవరో సహాయపడినటువంటి వారికి, అర్హత లేనటువంటి వారికి కూడా సహాయం ఇచ్చి మెప్పు కోసము చేసుకుని ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మేలు చేసినటువంటి వారి జీవ పునరుద్ధానికి రాబోతుంది. ఈ భూమిలో నీవు మంచివారిగా ఉండాలని యేసుక్రీస్తు వారికి ఉద్దేశం. నీ ఎప్పుడు ఎవరిని సృష్టించడానికి మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాలేదు. ప్రియులారా, మీరెప్పుడు మంచి వ్యక్తిగా కనబడాలని దేవుని ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనమందరినీ ధనవంతులమ్మగా చేయటం నిమిత్తము ఆయనే స్వయముగా దరిద్రులాయి. నీ ఈ భూమిలో ధనవంతులుగా ఉండాలి, ఈ భూమిలో చక్కటి మేలు పొందుకున్న వ్యక్తిగా జీవించాలి. ఏమి లేనటువంటి వారు ఉండకూడదు, దరిద్రులుగా ఉండకూడదు అనే విషయంలో ప్రభువుని యేసుక్రీస్తు నా కోసం మీ కోసం దరిద్రులాయినారు. అలాగే నీ మంచి వ్యక్తిగా కనబడాలని దేవుడు ఉద్దేశించినప్పుడు ప్రభు ఎప్పుడు తన మనసు ఉన్నది నీకు మేలు రావాలి, మేలు కోరుకోని మేలు చేయాలి అనే ఉద్దేశం మాత్రమే రక్షకుడు యేసుక్రీస్తు వారికి ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేలు చేయడానికి నేర్చుకోవాలి, కీడు చేయకూడవద్దు. ఎందుకంటే ఈ లోకంలో మేలు చేసినటువంటి వారిని ఆపివేసినటువంటి తరం ఇది. వాళ్ళు మేలు చేస్తే కూడా ఆ వారినే మేలులోనికి తీసుకురానియకుండా బాధపట్టిన ఒక కాలం ఇది, లోకం ఇది. కారణం ప్రతి ఒక్క మనిషిలో ఒక దురాశ అనేది దాగి ఉన్నది. దురాశ గర్భం ధరిస్తుంది, అది పాపమునే అదే కంటుంది కనుక ఆ పాపము అది కీడుకు కారణం కనుక ఆ కీడు నిత్యముగా ప్రియ దేవుని బిడ్డలను చూస్తే మరణానికి పాలవుతుంది. ఆ మరణం ఏంటిది ప్రియులారా? ఇక్కడ మనం బ్రతికి కొన్నేళ్ళ తర్వాత మనుషులందరూ చచ్చిపోతున్నారు.
ఆ మనిషికి దేవుడిచ్చిన కాయు ఎప్పటి వరకు ఏ మనిషికి తెలియదు. పుట్టిన వ్యక్తి చాలావాలి, అది దేవుని యొక్క నిశ్చయం. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తున్నాం, పాపం చేసిన కనుక నీవు చచ్చిపోతావు. 2వ అధ్యాయంలో ఉంటుంది, ఈ చెట్టు ఫలము తింటే తప్పకుండా నీవు చనిపోతావు అని దేవుడు చెప్పాడు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మేలునే అదే నీవు చేసి ఈ భూమిలో చక్క ముందుకు సాగాలి. ఈ మరణము గురించి ప్రియ దేవుని బిడ్డారా, ప్రకటన గ్రంథములో ఇది 2వ మరణం అని చెబుతుంది. మేలు చేసినట్టు వారు జీవ పునరుత్థానానికి వచ్చినప్పుడు కీడు చేసినట్టు వారికి తీర్పు వచ్చి వారు చేసిన కీడుకి తగిన 2వ మరణమైనతుండక ఘోరమైన శిక్ష వస్తుంది. ఈ 2వ మరణం ఏమిటి ప్రియా దేవుని బిడ్డారా? అది నిత్య నరకమే. దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆ నరకమును గురించి అక్కడ ఏడుపు, పళ్ళు కొరకటే ఉంటుంది. ఇక్కడ పురుగు చావు, అగ్ని, ఆత్మ, ఇవి 2వ మరణం అని చెప్తుంది. దానిలోనికి వెళ్ళవలసిన వారు ఎవరు? కీడు చేసిన వారు. అనగా ఈ జీవ గ్రంథములో పేర్లు కనబడకున్న వారు, రాయబడకున్న వారు 2వ మరణమైనట్టుండక స్తోత్రము ఈ కీడులోనికి ప్రవేశించబోతుంది. అది నరకం. ఏ విశ్వాసి కూడా, దేవుని యేసుక్రీస్తుని విశ్వసిన ఒక్క వ్యక్తి కూడా ఈ 2వ మరణములో పాలు పొందకూడదని ప్రభువు యేసుక్రీస్తు ఉద్దేశంతో ఈ భూమిలోనికి తాను వచ్చి ఆయన మన కొరకు ఆయన సొంత రక్తము కార్చున్నాడు అన్నమాట. ఈ పగల్కాల సమయము దేవుని యొక్క వాక్యం ధ్యానించినటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మేలు చేసి ముందుకు సాగినప్పుడల్లా దేవుడు మీలో ఉండినట్టే. మేలు చేసినట్టు వాడు దేవుడు నివసిస్తున్నారు, మీలో దేవుడు జీవించినట్లే. దురాశలు మనిషినే దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది. ఈ దురాశ వలనే పాపము పరిముఖమవుతుంది. ఎలాగ దురాశ వస్తే ప్రియులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28లో ఇలాగ ఒక మాట తాను సెలవిస్తున్నారు. స్తోత్రము, వ్యభిచారం పాపమని మనుషులందరికీ తెలుసు. కానీ యేసు ప్రభు వారు దాని గురించి ఒక మాట ఇలాగే సెలవిస్తున్నారు. చూడండి, నేను మీతో చెప్పినమేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ఇప్పుడు ఆ మనిషి కీడు చేసినట్టే, పాపం చేసినట్టే, మోహముతో ఒక స్త్రీని చూసినట్లయితే, అనగా దురాశ కలిగినట్టు మనసుతో ఆ స్త్రీని చూస్తే ఆమెతో ఆ వ్యక్తి వ్యభిచారం చేసినట్టే. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దురాశ గర్వం ధరిస్తాంది ప్రతి ఒక్కరిలో. ఆ దురాశ నీకు రాకుండా ఉండాలండి, దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దురాశ రాకుండా ఉండాలంటే నీ యొక్క జీవనములో నీవు మేలు చేయాలి. మేలు చేసి ఉండినప్పుడు కీడు నీకు రాదు. కీడును గురించిన ఉద్దేశమే నీకు ఉండదు. చెడ్డ కార్యమని వస్తలే నీ యొద్దకు రానియకుండా దాన్ని వెంటనే దూరం చేసిన ఒక మనస్సు నీకు కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవుస్తుంది, నీవు మేలు చేయాలి, కీడు చేయకూడదు. కీడు నీకు తగదు. స్తోత్రము, మేలు ఎలాగ చేయాలి. వాక్యం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13 వాక్యం మనం చూసినట్లయితే, మేలుకు ప్రతిగా కీడు చేసిన వాని ఇంటిలో నుండి కీడు తొలగిపోదు అని అను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. మేలు ఏదైతే నీకు చేయాలి అని నీకు ఉద్దేశించినప్పుడు నీ మేలు చేయాలి, కానీ దానికి ప్రతిగా కీడు చేయకూడవద్దు. అలాంటి వారి ఇంటి యొద్ద నుండి కీడు తొలగిపోదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడాలి దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యము. అందుకని మేలు చేయొచ్చు, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. చాలు కీడుకు ప్రతిగా అంటే మేలుకు ప్రతిగా కీడు చేసిన వారి ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఈ పగల్కాల సమయం ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలుసుకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ఇదిగా మనిషితో చెప్తున్న మాట ఏం తెలుసా? నీవు స్వస్థత పొంది ఉన్నావు కాదా, మరి ఎక్కువ కీడు నీకు సంభవించకుండా నీవు పాపం చేయవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీడు మనకు రావడానికి కారణం పాపమని బైబిల్ సెలవిచ్చినప్పుడు ఆ పాపం చేయకుండా మనం ఉండాలి.
నేను రక్షించబడ్డాను, నేనే పాపం చేయలేదు అని ఒక్క మనిషి చెప్పడానికి వీలు లేదు. కానీ నీవు చేసిన పాపం ఏమిటో అది నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. దేవుడికి తెలుసు ఆల్రెడీ. కానీ నీవేం చేయాలి? చేసినది మంచి కార్యం కాదు అనుకున్నప్పుడు నీ వెంటనే మారు మనసు పొందాలి. రోజు మారు మనసు మనిషికి అవసరమే. నీ మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఏదైతే నీకు అభ్యంతరంగా ఉంటుందో దాన్ని ఖచ్చితంగా వాటి నుండి నీ దూరం కావాలి. మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పింది తెలుసా? ఈ గుడి చేయి నీకు అభ్యంతరంగా ఉండేదాన్ని నరికివేయి. 2 చేతులతో నరకములో పడి ఉండడం కంటే ఒక చేతితోని పరలోక రాజ్యం ప్రవేశించడము మేలని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు పాపం ఎంతో ఘోరంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. రక్షించబడ్డావు మరియు స్తోత్రం, ఇంకా నేనే పాపం చేస్తున్నానండి కొందరు అంటున్నారు. అంటే వాక్యము చక్కగా అర్థం కాకుండా వారు కృపాయుగమే, దేవుడు క్షమిస్తారట, అందుకనే పాపం చేసుకొని ముందుకు సాగాల. కాదు ప్రియులారా, ఇది పాపమని నీకు తెలుసుకొని నీ ఇంకా మేలు చేయకుండా ఇంకా అదే కంటిన్యూ చేస్తే నీ మరీ ఎక్కువ కీడు చేసిన నీకు కీడు సంభవిస్తుంది. చాలామందికి కీడు ఎందుకు తొలగిపోతలేదు? ప్రార్థన బాగానే చేస్తున్నారు, ఉపవసిస్తున్నారు, కానీ ఆ ప్రార్థన ఉపవాసం చూస్తే ఇప్పుడే మేలు వస్తుందని అనుకుంటవచ్చు, కానీ మేలు రావడం లేదు. ఉన్న పాపమునే విడిచిపెట్టకుండా సొంత సహోదరులతోనే కావచ్చు, రక్త సమ్ముతిలో కావచ్చు, సగ విశ్వాసులతో కావచ్చు, మరి మాట్లాడకుండా గొడవపడి ఆ మనిషి ఎదుట పడినప్పుడే కోపము, మరి ఎన్నో విషయంలో మనసు యథార్థమైన సమాధానం లేకుండా ఉన్నటువంటి కారు ఎన్నో మంది ఉన్నారు. వారు పాపం చేస్తున్నారు. నేను ఆ వ్యక్తితో మాట్లాడను, మీరు ఏదైనా అనుకో, నేను ఆ వ్యక్తితో మాట్లాడను, నా కోపం ఏం లేదు, నా మనసులో ఏం లేదు నీ అనుకుంటవచ్చు. కానీ ఆ ఒక్క కార్యము ప్రియ దేవుని బిడ్డలారా నీ మనసులో ఉన్నంత వరకు నీ పాపం చేసినట్లే. అలాగే ఎన్నెన్నో విషయాలు ఏ మనిషిలో కూడా ప్రియులారా మీరు చిన్న చూపు చూపకూడదు. వాడు మంచివాడు కాదు, ఆ వ్యక్తి మంచిది వ్యక్తి కాదు, ఆమె మంచిది కాదు, నీ అలాంటి ఆలోచన నీకు కలిగితే నీవు పాపం చేసినట్లే. యేసుప్రభువు అన్నారు, దేవుడు ఒక్కడే మంచివాడు, మరి వాడు మంచివాడు కాదని నీవు అన్నప్పుడు నీ మంచివాడని నీకు ఎలాగ తెలుసు? నిన్ను గురించి ఇంకా 10 మంది ఎలా ఏదిదో మాట్లాడని విషయం నీకు తెలియదు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం మేలేండుదో అని, మనం చేసిన మంచి కార్యం ఏంటిదని మనం ఒక్కసారి పరీక్షిస్తే మనకు అర్థమవుతుంది మనమేం మేలు చేయట్లేదని. నేను ఒక మంచి వ్యక్తి అని యొక్క భావము ఎన్నడూ ఎవరు కూడా రాకూడవద్దు. ఇక్కడ చెప్తున్నాడు కాదా, ఇదిగో స్తోత్రము, మేలు చేసినట్టు వారు జీవపు పునరుద్ధానానికి బయటికి వస్తున్నారు. జీవ పునరుద్ధానం వారికి నిత్య జీవము రాబోతుంది, వారి నిత్య జీవము కలిగిన వారిగా ఉన్నారు. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది ఒక పాపశ్రాలైన స్త్రీనే తీసుకొని వచ్చి ఏమన్నా తెలుసా? ప్రభు, ఈమె పాపం చేసిన మేము కండరాలు చూశారు, ఇలాంటి వారినే మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళతో కొట్టి చంపాలనే కాదా? ఇటువంటి వాళ్ళే సమాజానికి పెట్టకూడదు, సమాజంలో ఉంచడం పద్ధతి కాదు. సమాజము చెడిపోతుంది. కానీ నీవేం చెప్పబోతున్నావు అని ఒక మాటతో ప్రభు దగ్గరే యోహాను సువార్త 8వ అధ్యాయం చూసినట్లయితే ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీనే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, వీళ్ళందరూ నేను భావిస్తున్నాను, అందరూ గుంపుగా చుట్టూ ఉండదు. ప్రభు ఒక్క మాట చెప్తే చాలు వెంటనే రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ వారి ఉద్దేశం ఏంటంటే ప్రభువునే తప్పు పట్టడానికి. ప్రభు ఏమని తెలుసా? మీలో పాపం లేని వారి మొదటి రాళ్ళు వేయమన్నారు అని చెప్పి ఆయన నీలబట్టకు వంగి ఏదో రాస్తున్నారు ఆయన. మరి కొద్దిసేపు తర్వాత ఆయన రాసుకున్న ప్రభు తల పైకెత్తి చూసే వరకు ఆ స్త్రీ తప్ప ఇక మిగతా ఎవ్వరిని అక్కడ కనిపించలేదు. ప్రియులారా, ప్రభు అడిగారు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అడిగినప్పుడు ఆమె ఏమిటి తెలుసా? లేదు ప్రభువా.
అన్నాడు. ఇంకా అప్పుడు యేసు ఇప్పుడు యేసు నేనును నీకు శిక్ష విధింపను నేను నీకు శిక్ష విధింపను విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము పాపము చేయకమని ఆమెతో చెప్పాను. చెప్పారు. చూసారా ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాలి? పాపం చేసినట్టు వారి శిక్ష అనుభవించాలి. పాపపు మరణము, ఆ పాపము ఒక జీతము మరణమని బైబిల్లో రాయబడి ఉన్నది. అందుకనే ఈ మరణం ఏమిటి ప్రియులారా? రెండవ మరణమైనటువంటి ఒక నిత్య నరకం. ఆ రెండవ మరణం నీకు రాకూడదు. అందుకని అన్నారు, అమ్మా నేనైతే నిన్ను శిక్ష విధింపలేదు, నీ వెళ్ళు, కానీ ఇక మీదట పాపము చేయకు, ఇక పాపం చేయొద్దు. అవును ప్రియ దేవుని బిడ్డారా, పాపం మనిషిని కీడులోనికి తీసుకెళ్తాంది. అందువలన వారి జీవితంలో ఎప్పుడు కీడు సంభవిస్తుంది. చూశారా, మేలుకు ప్రతిగా కీడు చేసిన వారి ఇంటిలో నుండి కీడు తొలగిపోవడానికి వీలు లేదు. ప్రతిరోజు ఒక కీడే వస్తుంది. అయ్యో దేవా, నిన్ను ఎరిగి మేముంటున్నాం, నీ బిడ్డలుగా మేమున్నాం, కానీ మాకెందుకు కీడు వస్తుంది? ఎప్పుడు మిగిలిన ఈ కీడు ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు అర్థం చేసుకో, ఎందుకు మీరు కీడు సంభవిస్తుంది? మీ లైఫ్ ఎలాంటిది? మీ జీవనం ఎటువంటి రీతిలో మీరు ముందుకు కొనసాగుతుంది? మీ జీవితంలో దేవునికి స్థానం ఉంటుందా? కేవలం మనుషులు చూడాలి అనేటువంటి ఒక భక్తితో నీవు ఉన్నారా? నీ పరిశుద్ధమైన జీవితం మీరు నడుస్తున్నారా? మీ ఇల్లు ఎలాంటిది? లొల్లుతో కూడా నిల్లేనా? ఎప్పుడు భూతమాట పలుకున్నటువంటి ఇల్లేనా? ఎప్పుడు సినిమాలు మరి సీరియలు ఇలాంటి దుష్కార్యముతో నిండిన ఒక ఇల్లుగా ఉండదు ఇల్లు? ఎప్పుడు మా సినిమా పాటలైనా దేవుని పాటలు లేవా? నీ సెల్ ఫోన్లో అదే సినిమా పాటలు ఇంట్లో పెట్టుకొని ఉంటున్నావా? మరి నీ ప్రార్థన చేస్తున్నావు, దేవునికి అర్పించవలసిన అర్పణాలన్నీ అర్పిస్తుంటున్నావు, కానీ మేలు రావడలేదు, కీడే వస్తుంది. ఒక్కసారి ఈ పగల్కాల సమయము ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. ఈ రెఫరెన్స్ చూసి చదివి మారు మనసు ఉందండి. మారు మనసు ఉంది. ఎక్కడ నీకు తప్పిదం జరిగిందని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి సర్వశక్తి కలిగిన దేవుని వైపు తిరగండి, ప్రార్థన చేయండి. దేవా మేము మేలు పొందాలనుకున్నా కానీ ఎప్పుడూ కీడు వస్తుంది. కానీ అన్ని విషయంలో ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను నీవే తగ్గించుకొని అర్థం చేసుకొని ముందుకు సాగితే నీ జీవితంలో నీవు మేలే పొందుతావు. నీకు కీడు రావడానికి వీలు లేదు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డారా, దావీదు భక్తుడు ఇలాంటి ఒక మాట చెప్తుంది. చూడండి, 66వ కీర్తనం 18లో దావీదు ఇలాగ చెప్తుంది, నా హృదయంలో నేను పాపము లక్ష్యముంచిన ఎడలా ప్రభు నా మనవి వినకపోను. చూశారా? చదవండి ఆ వాక్యం ఒకసారి. 66వ కీర్తనం 18వ వాక్యం, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. నిశ్చయముగా ప్రభు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దావీదు ఒకప్పుడు పాపం చేశాడు. ఆ పాపం చేసిన వెంటనే నాదాన్ ప్రవక్త వచ్చి తనతో సుట్టిగా మాట్లాడినప్పుడు విన వెంటనే పశ్చాత్తాపడుగా, ఓ స్తోత్రం, 50 కీర్తనం మనం 51 కీర్తనం మనం చూస్తున్నట్లయితే తాను పాపం ఒప్పుకొని దేవునిలో కన్నీరు గార్చారండి. మారు మనసు పొందాడు ఆయన. దేవుని మారు మనసు పొంది మళ్ళీ దేవుని వైపు తిరిగారన్నమాట. పాపం చేయకుండా ఏ మనిషి భూమిలో లేదు. పాపం చేస్తారు, కానీ నీ చేసినటువంటి ఒక పాపము నుండి నీ బయటపడాలి, మారు మనసు పొందాలి. కోపం పాపమే. మరి బైబిల్లో చెప్తుంది, కోపం పడుడి కానీ పాపం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. కోపం మనిషికి అవసరమే. కోపం చేసి చాలామందిని మంచిగా దేవుని సన్నిధిలోనికి లేక మంచి దారి వాళ్ళని తీసుకురావచ్చు, కానీ అది పాపానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఈ పగల కాలం దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలారా, మీ పరిస్థితి ఏమిటి? మేలు చేస్తే నీకు జీవమరణానికి రాబోతుంది, కీడు చేస్తే తిరుపులోనికి వస్తుంది. ఈ శరీరంతో నీవు జరిపించిన దాన్ని, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, యేసుక్రీస్తు ఒక స్తోత్రం సింహాసనం ఎదుట నిలబడిన ఒక దినము రాబోతుంది. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:10 రాయబడిన ప్రకారం నువ్వు దేహముతో జరిపించిన దానికి ప్రతిఫలం రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, చేసి ఒక్కసారి నామం చేయండి.
మేలు చేసిన వారి యొక్క జీవితంలో ఎవరికి మేలు చేశావో? నీ ఇంట్లో ఉన్నట్టు వారికి మేలు చేశావా? చాలామంది ఇంట్లోని వారిని కోపంతో చూస్తారు, బయట ఉన్న వారికి మేలు చేస్తారు. అది తప్పు ప్రియదేవుడు. అన్నింటిలో నువ్వు పేరు పెట్టి కనబడాలి, పరిశుద్ధంగా ఉండాలి, మేలు చెయ్యాలి. సేవకులైనట్టుండగా మీరు కావచ్చు, విశ్వాసగా ఉండవచ్చు. నీవు ఏ మేలు చేస్తుంటున్నావు? విశ్వాసులకు మేలు చేస్తుంటున్నావా? మరి సగ విశ్వాసులకు, తోటి సహోదరులకు మీరు మేలు చేస్తున్నారా? శత్రువులను శత్రుగా భావిస్తున్నావా? చెయ్యకూడవద్దు. శత్రువుకే మేలు చెయ్యాలి, వాళ్ళని ప్రేమించాలి. వారిలో ఎవరైనా తప్పు దారి పట్టుకొని వెళ్తే ఆడందేలే మారదు అనేటువంటి కాదు ఉండకూడదు. హే ఆ మనిషి మారదు చెప్పకండి అని చెప్పవద్దు. ఏదో ఒక రోజు మారుతుడు, నీ మాట్లాడాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు నీ మాట్లాడాలి. మరి ప్రార్థన చేయండి ఎలాంటి వారికి. ఎవరు నశించబోకూడదు ప్రభు చిత్తం. ప్రియులా, ఒక్క మనిషి కూడా నాశనం కాకూడదు. అందరూ ప్రభు సన్నిధిలోకి చేరుకోవాలి, దేవుని బిడ్డలుగా మారాలి, దేవుని ఉద్దేశం ఉండాలి అని ఉంటున్నారు. ఈ పగలకాల సమయము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యం వినిచిన దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎలాగ సాగుతుంది? మేలు చేస్తున్నారా? ఇక మేలు చేస్తే చాలామందికి తెలియపరచాలని ఏదో ఒక పబ్లిసిటీ కొరకాయి ఏదైనా చేస్తున్నావా? అలాగే చేయకండి. నీ మేలు చేసేది నీ మట్టుగా ఉండాలి, అదే మాత్రమో బయట తెలియనియకూడదు. గుడి చేయి చేసినది ఎడమ చేయికి తెలియకుండా ఉండాలి. అదే యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ఒక విషయం. నీ దేవుని శిష్యులుగా ఉన్నావా? యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉన్నావా? ఆ శిష్య మాట శిష్యులు ఎలా కార్యం చేశావో అది మీరు చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దావీదు అంటున్నారు, నేను నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవను. కానీ దేవుడు ఏం చేశాడు? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఈ పగలకాల సమయము మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం సత్యసాయిందని అనుకో, దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే. ఏ దేవుడు మీరు ప్రార్థన చేసిన విషయం మీరు సాధిస్తే దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే. నీ హృదయంలో పాపము లేదన్నట్టే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లే. ఒకవేళ ప్రార్థన విషయం లేట్ అయితే దానిలో పాపం ఉండదని మాత్రం అర్థం చేసుకోకండి. మరి దేవుడికి దానిలో ఏదో ఉద్దేశం ఉండవచ్చు, ఇంకా నీవు మారాలని కావచ్చు, ఇంకా ఆ విషయం నీ జీవితంలోనికి రావాలంటే దాని వెనకాల దేవుడు ఏదో ఉద్దేశం ఉండవచ్చు. అన్ని విషయంలో పాపమని మనం అర్థం చేసుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మేలు చెయ్యాలి. ఆ 38 సంవత్సరాలు ఆ కోణది ఎంత పడి ఉన్న మనిషి ఒక్క మాటకే ఆయన స్వస్థత పొంది ఉన్నారు. మరి దేవాలయంలో ఆయన కనిపిస్తారు. మంచి మాట చూడండి, ఆ మనిషి దేవాలయంకు పోకుండా నేను స్వస్థ పొందేవు కదా ఊరంతా తిరుగుతాలే అనుకుని తిరగడం లేదు. మనిషి దేవుని మహిపరిశానికి కరెక్ట్ దేవాలయానికి వెళ్ళి ఉన్నారు. అనేక మంది స్వస్థ పొందుతున్నారు ఈ కాలం. మరి దేవుని సన్నిధికి వచ్చేవారు చాలా తక్కువ. ఆ స్వస్థత కూడా శాశ్వతంగా ఉండలేకపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ముట్టినంటే ఏదో ముట్టినట్టే అది శాశ్వతమైన స్వస్థత మనం రాదది. చాలామంది స్వస్థ పొందుతున్నారు, కానీ మరలా ఒక 2 రోజు 3 రోజు బాగుపడుతుంది, 3వ రోజు మళ్ళా అదే విధిగా ఆ మనిషికి మళ్ళీ అదే రోగం వస్తూనే ఉంటుంది. అదేమి యేసు ప్రభు ఇచ్చిన స్వస్థత కాదండి. యథార్థముగా పాముని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దాన్ని విడిచిపెట్టాలి. దురాలోచన నీ మనసు ఉండకూడదు, దురాశ నీలో ఉండకూడదు. ఆ దురాశలన్నీ విడిచిపెట్టండి. నీ చూపు తేటగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఎవరిని కూడా చిన్న చూపు చూపకూడదు. నీవు దేవుని బిడ్డ అయితే, నీ దేవుని యొక్క దాసుడు అయితే, దేవుని సేవకుడు అయితే నీ చూపు క్లియర్గా ఉండాలి. ఎవరిని తక్కువ అంచనా అయ్యొద్దు, చిన్న చూపు చూపకూడదు. యథార్థమైన చూపులో ఉండాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. లేని ఎడలా నీ పునరుద్ధానం చేసిన దినమో నీవు మేలు చేస్తే మాత్రమో జీవ పునరుద్ధానికి వస్తావు. అక్కడ బాప్తిజం తీసుకున్నారు, నేను వాక్యమునకు విధులుగా ఉన్నా, నేను దేవుడికి చాలా మేలు చేశాను చెప్తే ప్రయోజనం ఏమీ లేదు. వాక్య సర్వీస్ ఏంటిది? మేలు చేసిన వారే
జీవపు పునరుద్ధానానికి బయటకు వస్తుంది. మరియు అందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు మరియు జీవ పునరుద్ధానికి వస్తుంది. మరియు కీడు చేసినటువంటి వారు వాళ్ళ పరిస్థితి ఏంటిది ప్రియదేవుడు? అందుకనే ఈ పగలకాల సమయము నీ మేలు చేయడానికి నిన్ను నీవే చక్కగా పరుచుకో. దేని వైపు తిరుగు. దేవుడు మేలు చేసిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నారు. ఒక క్రైస్తవులయో లేకపోతే ఒక పాస్టర్ని మాత్రం కాదు, అందరినీ ప్రేమిస్తున్నారు. దావీదు అంటున్నారు 116 కీర్తనలు, యెహోవా ప్రభు నా దేవుడు నా ప్రార్థన అంగీకరించున్నాడు కాగా నేను ఆయనే ప్రేమిస్తున్నాను. ఒకసారి ఆ వాక్యం చూడండి. ఆ కీర్తనము 116వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనే ప్రేమించుచున్నాను. ఈ పగలకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితము ఏ స్థితిలో ఉంటుంది? మేలు చేస్తున్నారా? మేలు చేయకుండా ఉంటున్నారా? మేలు చేయండి. చెడ్డ ఆలోచన నీకు రావద్దు. చెడ్డ తలము నీకు రాకూడదు. దురాశలు మీకు రాకూడవద్దు. వాటన్నిటిని తొలగించండి. దుష్టును మాటలోనికి మీరు వెళ్ళకండి. దుష్టును ఆలోచన చెప్పిన నడవక ఉండండి. నీతి మార్గంలో సంచరించండి. నీకు నువ్వు దేవునికి ఇష్టలేని అన్నిని మీరు తీసేయండి. మీ ఇల్లు దేవునికి ఆలయమై ఉండాలి. ఇక్కడ మేలుకు ప్రతిగా కీడు చేసిన వారి ఇంటి నుండి కీడు తొలగిపోదు అని ఆ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చెప్పిన ప్రకారము నీ ఇంటిలో కీడు ఉన్నకండి. నీ ఇల్లు చక్కగా దేవుని ఉద్దేశంలా ఉండాలి. దుర్మార్గులు తెలుసుకున్నటువంటి కథలతో స్టోరీతో నిర్మించిన పాటలు, మరి ఎలాంటి సినిమాలు, సీరియలు, అలాంటి చెడ్డ కార్యం అని ఇంట్లో ఉండవద్దు. ఓ విశ్వాసైన నీవు చూడకూడవద్దు. విశ్వాసైన దేవ సేవకులైన అలాంటి ప్రోగ్రామ్ని చూడకూడవద్దు. దేవుని నుండి దూరం చేసినట్టుగా దురాశ వస్తుంది. దానిలో నుండి అలాంటి ప్రోగ్రామ్స్, అలాంటి క్రియలను చూసుకొని ఉండే ఖచ్చితంగా తీర్పు పునరుద్ధానానికి నీవు రాబోతున్నారు. ఒక దినం రాబోతుంది. ఆ దినంలో దేవుడిని తీర్పు తీర్చినప్పుడు నీ చేసిన దానిలో మేలుందా అదేనా దేవుడు చూస్తాడు. లాస్ట్కు దేవుడు నీ పేరు జీవగంధములో ఉన్నదా అని కూడా దేవుడు చూస్తాడు. నీ ప్రయాణం ఎక్కడికి? నీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారా? లైఫ్ ఎలా ఉంటుంది? నీ జీవనం ఏ పరిస్థితికి వెళుతుంది? పాపముతో కూడిన అతిక్రమతో దేవునికి ఇష్టం లేనట్టుగా కార్యంలో మరీ ఎక్కువ ఇష్టపడుతున్నారా? ఈ జీవితానికి సంతోషం కావాలని ఇంకా చెడ్డ కార్యం చేస్తున్నారా? వాటి నుండి తొలగిపోవాలి. వాటిని దూరం కావాలి. దేవుని వైపు తిరగాలి. యేసుక్రీస్తు వారు నీ కొరకై సిలువలో మరణించిన సత్యము మర్చిపోవద్దు. ఆ సత్యముని గ్రహించి దేవుని మాటకి విధులుగా ఉండండి. నీ జీవనం మీరు చూసుకో. ఎలాంటి వారు చక్కగా మాట్లాడవచ్చు, కానీ లైఫ్ ఎలాంటిది అని ఒక్కసారి మీరు అర్థం చేసుకొని యేసుక్రీస్తుని వెంబడించండి. ఆయన శిష్యులుగా ఉండండి. ఆయన మాటకు విధులు నుండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నేను వాక్యం వినండి, వాక్యాన్ని నడవండి. అప్పుడు నీకు మేలు చేయడము తెలుస్తుంది. అదే నీ జీవితంలో కొనసాగించండి. ప్రార్థన చేస్తామా? ఒకసారి కళ్ళు మూసుకోండి. మీరు చేసిన మేళ మీరు చీడు చేస్తున్నారు. ఆ పక్షవాయు కలిగిన వ్యక్తితో యేసుప్రభువు ఎందుకంటారు? ఎందుకు అలాగ మాట్లాడారు? నీ బాగుపడ్డావు కాదా? కానీ ఇక మరి ఎక్కువ కీడు నీకు సంభవించకున్నట్టు నీవు పాపము చేయొద్దన్నాడు. పాపం చేయకుండా మాన మనసు పొందండి. దేవుని వైపు తిరగండి. ఏదైనా పాపము తప్పు నీకు అర్థమవుతున్నట్లయితే దాన్ని విడిచిపెట్టండి. దాని జోలికి మళ్ళీ పోకూడదు. క్రీస్తునే చూడండి. నీ కొరకాయ ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మేలు చేసిన వారికి మాత్రం మేలు చేయకండి. మీరు అన్యులకు చేయండి మేలు, శత్రువులకు మేలు చేయండి. అప్పుడే మేలు ఎండుదో అని నీకు అర్థం అవుతుంది. మరి ఒక విషయము, చేసిన మేలు పేరు ప్రఖ్యాతి కొరకాయి పబ్లిసిటీ చేయకండి. అది తప్పు. నీ చేసిన మేలుకు లెక్క ఉండదు. ఈ పగలకాల సమయం కన్నులు మూసుకొని మీకు ఈ వాక్యం ఒకవేళ చక్కగా అర్థం కాలేదు కావచ్చు, ఆయనను మీరు రెఫరెన్స్ చూసి చదివి దేవుని వాక్యమును మీరు అర్థం చేసుకొని ప్రార్థన వైపు తిరగండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. కన్ను మూసుకునైతే ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి కలిగిన దేవా, నీకే స్తోత్రాలు అర్పిస్తున్నాను. పరిశుద్ధ దేవా, పరిశుద్ధ వాక్యములో సెలవిస్తున్నాను. ఆ వాక్యమునే
దేవా, ఎవరైతే శ్రద్ధగా విన్నారో వారి యొక్క జీవితము మారు మనసులోనికి నడిపించి ఇంకా పరిశుద్ధంగా జీవించిన వాళ్ళందరూ ఉన్నారు, వారందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నారండి. ఈ పాప భూమిలో మేము జీవిస్తున్నారు నాయన. ఎటువంటి పాపం చేసి దేవా నీ అందరిని దూరం కాకుండా పరిశుద్ధ కలిగి భయభక్తి కలిగి చక్కగా ముందుకు సాగుటకు నాకును మాకును ప్రభా నీవు సహాయం చేయి. నీ వాక్యములో సత్యం గ్రహించి చక్కగా ముందుకు సాగుటకు ప్రభు నాకు మంచి హృదయాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో ఎవరైనా బాధతో దుఃఖములు ఉండని వారే ఉండని ఎడల ఈ పగలకాలం వారిని దర్శించు నాయన. ఆర్థిక పరిస్థితులు బాగలేక దుఃఖిస్తున్న వారు ఉండే ఇప్పుడే నీ వారికి సహాయం చేయ ప్రభువా. నీ వారితో మాట్లాడు ప్రభువా. నేనున్నానన్న ఒక మాట వారి చెవిలో వినబడినట్టు ప్రభువా నీ హరాసత్వం ఒకసారి చాపము. రోగి అయి ఉన్న వారు ఎవరైనా ఉండే, ఆసుపత్రిలో అడ్మిట్గా ఉన్న వారు ఎవరైనా ఉండే, సీరియస్ కండిషన్లో ఏవో ఐసీలో ఉన్న వారు ఎవరైనా ఉండే నీ వారిని బాగు చేయడం ముట్టుదేవా స్వస్థపరిచిన ఆయన ప్రభు. ఈ కరోనా బాగా మనిషిని భయపెట్టిస్తుంది. చాలామంది భయముతో ఉంటున్నారు, అనేక మంది రోగి ఉన్నారు ప్రభు. వారిని దర్శించి ముట్టి ఈ పగలకాలం వారికి స్వస్థత కలిగజేయి ప్రభు. అందరినీ బాగు చేయి ప్రభు. అందరినీ మేలుతో కనిపించదే దేవా. ఈ యొక్క దినము ఆదివారం గనక ఆరాధన స్వాదన లేకుండా అనేక సేవకులు అనేక విశ్వాసులు ఆరాధన చేయలేక తమ తమ ఇంటిలో వారికి తెలిసిన ప్రార్థనలు చేసుకొని ఉంటున్నారు ప్రభు. వారిని దర్శించు దేవా. అందరిని దర్శించి వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను అండి. నాకు ఈ సమయం ఇచ్చిన నీ సన్ను ఆరాధించినకు ఈ వాక్యం బోధించిన మాకు దేవ మంచి యొక్క సమయం అనుగ్రహించావుగా మమ్మల్ని కూడా ఆస్తున్న ప్రభు. ప్రతి యొక్క కుటుంబాన్ని మేలుతో నింపి కాపాడను. నీ రాకడ సమయం వరకు ఈ భూమిలో నీ యొక్క వెలుగుతో నింపబడిన వారుగా నీ సాక్షిగా నీ యొక్క అదే స్తోత్రము శిష్యులుగా ఈ భూమిలో ఉండి నీ నామనే మయపరచుటకు నాకును మాకు శక్తి బలం దయచేయి. నసరణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుడి పిల్లలు ఎక్కువ దీవించను.